పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ గారితో ఉన్నాము. మీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి భయపడుతుంది. ఎందుకు అంటే ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చట్లేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి భయపడుతుంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం చెప్తారు? ఇది పూర్తిగా అవాస్తవము. ప్రతిపక్షాలే స్థానిక సంస్థలకు వాళ్ళ అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతుంది ప్రతిపక్షమే. అందులో బీజేపీలో వరుస రాజీనామాలు మొన్న ఈటెల రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్లో కవిత బయటికి రావడం జరిగింది. ఈరోజు మాకంటే ఎక్కువ ఏది స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిపక్షాలే భయపడుతున్నాయి. ఎందుకంటే వారి పార్టీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఓవైపు బీజేపీలో రెగ్యులర్ రాజీనామాలు ప్లస్ కవిత బీఆర్ఎస్ బయటకు వచ్చింది. కానీ మా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తాం. మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసే సత్తా మాకుంది. ఇంకో విషయం ఏంటంటే బీసీల కోసం మన తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పోరాడింది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తప్ప ఇంకెవరు పోరాడలేదు. ఈరోజు బీసీలను అణగదొక్కాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మేము అసెంబ్లీలో అది ప్రతిపాదిస్తే కూడా ఇక్కడ గవర్నర్ ఆమోదించి మళ్ళీ తిరస్కరించిండు. దీని అర్థం ఏంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం పోరాడుతుంటే బీజేపీ తొక్కే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మాకు పూర్తిగా మేము చాలా బలంగా ఉన్నాము, పటిష్టంగా ఉన్నాము. ప్రతిపక్షాలే భయపడుతున్నాయి తప్ప రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పూర్తి మెజార్టీతో గెలుస్తాం. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతుంది. ఇప్పటివరకే బీఆర్ఎస్ అభ్యర్థి వాళ్ళ అభ్యర్థిని కూడా ప్రకటించారు. మరి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు, అధికారంలో ఉన్నప్పటికీ కూడా కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నవీన్ యాదవ్ గారికి. చాలా మంది సీనియర్ నాయకులు వచ్చి అడగడంలో తప్పేం లేదు. కానీ యువ నాయకుడు ఉత్సాహవంతుడు కాబట్టి నవీన్ యాదవ్కే పూర్తి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా భారీ మెజార్టీలో జూబ్లీహిల్స్లో మన కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బీఆర్ఎస్ అల్లకల్లోలం, బీజేపీ గల్లంతు. ఇక ఎప్పుడూ లేని విధంగా ఈసారి దసరా గాంధీ జయంతి ఒకటేసారి అక్టోబర్ 2కు రాబోతుంది. అంటే అక్టోబర్ 2కు గాంధీ జయంతి ఎప్పటి నుంచో ఉంది, అందరికీ తెలిసిందే. దసరా ఈసారి మరి అక్టోబర్ గాంధీ జయంతి ఉన్న రోజే వస్తుంది. మీరు ఒక గాంధీవాదిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది ఏమో గాంధీ జయంతి ఎందుకు అవసరమా ఆ రోజు అని చెప్తున్న పరిస్థితి, కొంతమంది ఏమో గాంధీకి రెస్పెక్ట్ ఇవ్వాలని మరికొంతమంది. మీ స్టాండ్ ఏంటి? చూడండి, ఇలా రావడం తెలంగాణ ప్రజల అదృష్టం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదృష్టం. ఎందుకంటే మేము గాంధీజీని అంతే స్వాగతిస్తాం. దసరా పండుగను కూడా అంతే స్వాగతిస్తాం. పగలు గాంధీ జయంతి జరుపుకుంటాం, రాత్రి దసరా పండుగ చేసుకుంటాం. ఇలా రావడం తెలంగాణ ప్రజల అదృష్టం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదృష్టం అని భావిస్తున్నాను. అంటే మీ పార్టీ స్టాండ్ అంటే మీరు అటు గాంధీ జయంతికి సపోర్ట్ చేస్తున్నారు, ఇటు దసరాకి? తప్పకుండా ఇటు గాంధీజీకి అంతే విలువ ఇస్తాము, దసరా పండుగ కూడా అంతే వైభవంగా జరుపుకుంటాం. గాంధీజీ ఒక్కరే స్వాతంత్రం కోసం పోరాడలేదు, చాలా మంది పోరాడారు, కష్టపడ్డారని చెప్తున్న పరిస్థితి. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? చూడండి, గాంధీజీ భారతదేశ ఉద్యమం తీసుకొచ్చింది గాంధీజీ. 1930లో ఉప్పు సత్యాగ్రహం తీసుకొచ్చింది గాంధీజీ మూమెంట్ తీసుకొచ్చిన తర్వాతే అన్ని పార్టీల నాయకులు ఆ రోజు కథలు రావడం జరిగింది. ఏదైనా భారతదేశ ఉద్యమంలో గాంధీవాదుల పాత్ర ప్రధాన కారణం. ఎందుకంటే గతంలో వల్లభాయ్ పటేల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అట్లాంటిది ఏం లేదు. గాంధీజీ శాంతి మార్గంలో రావడం వల్లనే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మాట చరిత్ర చెప్తున్న సత్యం.